గుడివాడలో కొనసాగుతోన్న ఉద్రిక్తత. జెడ్పీ చైర్పర్సన్ కారు ధ్వంసం. పేర్ని నాని రెచ్చగొట్టే వ్యాఖ్యలు. అరెస్ట్ చేయాలని టీడీపీ డిమాండ్. ఏపీలో నిరుద్యోగ అర్చకులకు భృతి 3,000 ఇస్తామన్న మంత్రి ఆనం. వైసీపీ దాడిలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్కు పరామర్శ. అండగా ఉంటామని మంత్రి గొట్టిపాటి భరోసా. పోలీస్ కస్టడీలో కాకాణి. మద్యం అక్రమ నిల్వ కేసులో విచారణ. ఏపీలో 5 నగరాలకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. డ్రైవర్ హత్య కేసులో వినూత దంపతులు అరెస్ట్. జనసేన పార్టీ నుంచి బహిష్కరణ. ఆయిల్ పామ్ సాగుకు అండగా ఉంటాం. రైతు సంక్షేమమే ధ్యేయమన్న మంత్రి తుమ్మల. నల్గొండ ఆర్టీసీ డిపోకు ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం. బీసీలకు ఏం చేశారు? బీఆర్ఎస్ను నిలదీసిన మహేష్ గౌడ్. పవన్పై మరోసారి ప్రకాష్ రాజ్ విమర్శలు. కౌంటర్ ఇచ్చిన జనసేన నేతలు. తూర్పు గోదావరిలో నకిలీ మద్యం సీజ్. ధ్వంసం చేసిన ఎక్సైజ్ పోలీసులు. పరవళ్లు తొక్కుతున్న గోదావరి. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు. ఒకేసారి 51,000 మందికి నియామక పత్రాలు వర్చువల్గా అందజేసిన ప్రధాని మోదీ. బెంగాల్లో మహిళలకు భద్రత లేదు. కోల్కతా అత్యాచారాలపై ప్రతిపక్షాల ఆందోళన. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు ఎదురు దెబ్బ. లొంగిపోయిన 23 మంది నక్సల్స్.